ప్రైజ్ ది లార్డ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి 2025వ సంవత్సరం అంతా మనం దేవునిలో గడుపుకొని 2026 సంవత్సరంలోకి మనం ప్రవేశించాము. దేవునికి వందనాలు. ఆ తర్వాత మనము ఎట్లా జీవిస్తున్నాము, 2025లో కూడా మనం కొన్ని రెజల్యూషన్స్ తీసుకుని ఉండొచ్చు. అవి మనం పాటించామో లేదో అవి ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు 2026 సంవత్సరంలోకి మనం ప్రవేశించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాతో పాటు ఉన్న నా స్నేహితులు వాళ్ళందరూ మేమందరం మిడిల్ ఏజ్లోకి వచ్చేసాం. మిడిల్లోకి వచ్చినప్పుడు కొంచెం బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ చదువులు, మరి కొత్తగా ఇల్లు తీసుకోవడము, లేదంటే ఫ్యామిలీస్ ఇంకా కొంచెం డెవలప్ అవుతున్నాం కాబట్టి ఎన్నో పనులతో మనం ఉంటున్నాం. కానీ ఈ పనులన్నిట్లో కూడా మనము దేవునితో మనం ఎలా నడుస్తున్నామంటే, మనము ఒక పని చేసేటప్పుడు ఎవరైనా సరే, ఒక ఇల్లు కట్టుకుంటున్నా, ఒక పొలం తీసుకుంటున్నా, ఒక ఫామ్ హౌస్ తీసుకుంటున్నా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు సెట్ చేసుకుంటున్నా, మొదటగా మీరు దేవుని సన్నిధిలో మోకరిల్లండి. భార్యాభర్తలుగా మీ కుటుంబంగా మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ప్రార్థించండి. కొత్త సంవత్సరంలో కనీసం మనము మొదట స్థానము మన దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకా చాలామంది ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి ఆలోచనలతో అయ్యో ఇది ఎలా పోవాలి, ఇంకా వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడం, వాళ్ళు ఏదో చెప్తే అది ఫాలో అవ్వడం, దానికోసం చేయడం, ఇవన్నిటికంటే కూడా మొదటిగా మనం దేవుని దగ్గర మనం ఎలా ఉన్నాము, దేవునికి అనుకూలంగా ఉందా మన కుటుంబము, మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన పిల్లలు దేవునికి దగ్గరగా ఉన్నారా, మనం పర్సనల్గా దేవునితో ఎంత ఇంటిమసీ కలిగి ఉన్నామని మనం చూసుకోవాలి. కొత్త సంవత్సరంలో అట్లీస్ట్ మనము కొన్ని పద్ధతులు, దేవునికి ఇష్టమైన కొన్ని కార్యక్రమాలు మనం చేయటం వల్ల మన కుటుంబంలో శాంతి వస్తుంది. ఎవరైతే యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా దేవుణ్ణి ఎవరైతే ఆనుకుని ఉంటారో వారు విశ్రాంతిగా ఉంటారు, వాళ్ళు శాంతి కలిగి ఉంటారు. ఆయన శాంతి మనకి చాలా సమాధానాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మన బ్రెయిన్ చాలా యాక్టివేట్ అవుతుంది తెలుసా. మీరు దేవునితో కలిసి ఉండండి, నడవండి. ఒకసారి ఎంత టెన్షన్ పని అయినా కూడా, దానికి ఎగ్జాంపుల్ నేనే. దేవునితో కలిసి నడవటం వల్ల, దేవుని వాక్యం ద్వారా నేను చాలా నెమ్మదిని పొందుకుంటున్నాను. ఇది నా సాక్ష్యమే అనుకోండి. నా జీవితంలో నాకు దేవుడు బిడ్డల్ని ఇవ్వటంలో కానీ, కుటుంబం నడుపుకోవడంలో కానీ, మా బంధుమిత్రులతో మేము మా బంధువులతో కలిసి ఉండే విధానం కానీ, ఇదంతా కూడా మనం దేవునితో కలిసి ఉన్నప్పుడు దేవుడు మనుషులను కూడా మనకు అనుకూలంగా మారుస్తుంటారు. కాబట్టి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ పడద్దు, ముందుగా దేవునికి అప్పగించండి. మీ బిడ్డల విషయం కానీ, మీ కుటుంబ విషయాలు కానీ మనుషులకు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే దేవుని సహాయం ఉన్నప్పుడు మీరు సమస్తాన్ని జయిస్తారు. ఒక జాబ్ కోసమే మీరు ఎదురు చూస్తున్నా, మీ పిల్లల వివాహాల కోసం ఎదురు చూస్తున్నా, ఆర్థికంగా ఎదగాలని ఎదురు చూస్తున్నా, మొదటగా మీ సమస్యను మీకున్న ఒక డైరీలో రాసుకోండి. ఏ సమస్యలు నాకున్నాయి, ఆ సమస్యల మీద మీరు చేయబెట్టి దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడితో ప్రార్థించి తర్వాత మీరు ఏమైనా పని చేయాలనుకున్నప్పుడు దేవుని సహాయంతో మీరు ముందుకెళ్ళినప్పుడు అవతల ఎదుటి వ్యక్తి కూడా మీకు అనుకూలంగా రెస్పాండ్ అవుతారనమాట. ఇవన్నీ యాక్చువల్గా ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. నేను మీకు ఏదో వీడియో చెప్పాలని చెప్పట్లేదు. ఇవన్నీ నేను దేవునితో కలిసి ఉండటం వల్ల నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు ఇచ్చిన శాంతి, సమాధానాన్ని ప్రకటిస్తున్నాను నేను. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు ముందు పెట్టుకోండి. అవి జీవం గల మాటలు, మీరు పలకండి. దేవుని వాక్యాన్ని అనుదినం మాట్లాడండి. మీ పిల్లలతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బైబిల్ చదువుకోండి, మోకాళ్ళ మీద ప్రార్థించండి. అదేవిధంగా మీరు ఇంట్లో అన్నీ తిరుగుతున్నప్పుడు కూడా వాక్యాన్ని వల్ల వేసుకుంటూ ఉండండి. మన చిన్నప్పుడు మనం సండే స్కూల్లో ఎట్లా నేర్చుకుని ఉన్నామో, మరి ఆ వాక్యాలన్నీ గుర్తు తెచ్చుకోండి, ఆ పాటలు పాడుకోండి. ప్రభువు మీతో ఉండి సమాధానాన్ని ఇస్తాడు. ఈ నూతనమైన సంవత్సరంలో నేను ఒక వాక్యం ద్వారానే కాకుండా మన సొంత విషయాలతో కూడా కొన్ని షేర్ చేసుకోవాలనుకొని నేను మీతో ఈ వీడియో చెప్తున్నానండి. ఇంకా నెక్స్ట్ మేము ఒక పాడ్కాస్ట్ కూడా చేయబోతున్నాము. మీరందరూ మమ్మల్ని ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని. ఎందుకంటే నేను దేవుని సేవ కోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. నేను బయటకు వెళ్ళి దేవుని వాక్యాన్ని పాటించలేను కాబట్టి సోషల్ మీడియా మీదుగా, త్రూ సోషల్ మీడియా నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఇందులో మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. దీని ద్వారా ఆదరణ కలుగుతుంది వాక్యం ద్వారా అనుకున్నప్పుడు తప్పకుండా మీరు చెప్పండి. ఎంతోమంది దేవుని వాక్యం చెప్తున్నారు. దేవుని వాక్యం అందరం మాట్లాడాలి, దేవుణ్ణి ప్రకటించాలి, మన బాధ్యత అది. దాని ద్వారా మనం డిసిప్లైన్గా అవుతాము. మన పిల్లలు కూడా మంచి
పొజిషన్లోకి వస్తారండి. మనం దేవునితో నడిచేటప్పుడు అంత శాంతి, సమాధానం, నెమ్మది, మనకి పరిశుద్ధత, హోలీనెస్ వస్తుంది మనలోకి. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు ఆర్థికంగా కూడా బాగా మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. ఇంకా దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. గుడ్ నైట్.